బీట్రూట్ అంటే నచ్చే వాళ్ళకన్నా నచ్చని వాళ్ళే చాలామంది. కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ బీట్రూట్ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసిన బీట్రూట్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని పావు స్పూన్ అంత వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుతూ మగ్గించుకోవాలి. మనకి బీట్రూట్ అనేది మంచిగా మగ్గాలి ఆయిల్లోనే. ఈలోపు ఏమి కూడా యాడ్ చేయొద్దు, జస్ట్ పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటూ, కానీ నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే మంచిగా కలుపుతూ మగ్గించుకోవాలి. మనకి బీట్రూట్ అనేది చూసారా, మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాము, బాగా మగ్గిందంటే తక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మంచిగా మగ్గి ఫ్రై అయిన తర్వాత కారాన్ని తగినంత వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. అంటే టేస్ట్ తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం, ఉప్పు అవి ఇక్కడే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పప్పుల పొడి వరకు 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, అలానే లాస్ట్లో ధనియాలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కొంచెం అంత కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వరకు ఇప్పుడైతే వేసుకోండి. అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, క్వాంటిటీ అంతైతే వేసుకోండి. నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. జస్ట్ పప్పుల పొడి వేసిన తర్వాత కూడా ఆపి ఇంక తినొచ్చు అనమాట. కానీ నాకైతే ఈ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ అంటే చీచి అనే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.